ఈ నల్లపూసలు అమ్మాయి మెళ్ళో వెయ్యి. చూస్తావేంటి మనోహర్, వెయ్యి. అంటే అది ముహూర్తం ఇప్పుడు బాగుందా లేదా అని. దివ్యమైన ముహూర్తం, మీ అనుబంధం కలకాలం ఉంటుంది. కళ్ళు మూసుకుని వేసేనాయనా. ఉన్న బంధం తెగిపోయేలా ఉంది. వెయ్యి మనోహర్, వెయ్యి నాయనా. వెయ్యి మనోహర్. మనోహర్ చూస్తావేంటి, వెయ్యి. వెయ్యి మనోహర్. నీ పెళ్ళ మెళ్ళ నల్లపూసలు వేయడానికి ఏంటలా ఆలోచిస్తున్నావు? భలే ఉంది కదా స్పెషల్ ఎఫెక్ట్. ఏంట్రా ఇది? స్పెషల్ ఎఫెక్ట్ నానమ్మా. చూసావా, సరిగ్గా తాళిబొట్టు కట్టే టైంకి పసుపు కుంకుమలు తల మీద పడ్డాయి. ఏడ్చినట్టే ఉంది. నీకు మీ నాన్నలాగే తెంగర వేషాలు ఎక్కువ అవుతున్నాయి. సర్లేండి మనోహర్, ముంద నల్లపూసలు వెయ్యి. వేసేసాను. ఓ, వేసేసావా? వేశాను. అమ్మయ్యా, సమయానికి రోషన్ బెలూన్స్ పేల్చాడు కాబట్టి నల్లపూసలు తీసుకుని నేనే వేసేసుకున్నా. అమ్మవారు ఈ రకంగా కాపాడింది. అమ్మా, నల్లపూసలు వేసుకున్నారు కదా, దంపతులు ఇద్దరు తల్లిదండ్రుల దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి. ఇప్పుడే తప్పించుకున్నాను అనుకుంటే మళ్ళీ ఈ సమస్య ఏంటో. చూస్తారండి మనోహర్, ఆశీర్వాదం తీసుకోండి. హలో, అవునా? ఎప్పుడు? ఇప్పుడే చూస్తాను. ఏంటి సార్, ఏంటండి, ఏమైందండి? వెంటనే టీవీ చూడాలి, పద. రండి సార్, రండి సార్, రండి. భ్రమరాంబ అనుకున్నట్టే గాయత్రి ఇన్స్టిట్యూట్ గోడౌన్ని బ్లాస్ట్ చేయించింది. ఈ రోజు ఉదయం భ్రమరాంబ ఇన్స్టిట్యూట్ గోడౌన్లో బాంబ్ బ్లాస్ట్ జరిగింది. ఈ ప్రమాదంలో గోడౌన్ మొత్తం కాలిపోయింది. గాయత్రి ఇన్స్టిట్యూట్ గోడౌన్లో కదా బాంబు పెట్టింది. భ్రమరాంబ ఇన్స్టిట్యూట్ లో పేలడం ఏంటి? తనే తన గోడౌన్లో పెట్టుకుని వేరే ప్లాన్ ఏమైనా చేస్తోందా? భ్రమరాంబ గోడౌన్లో బాంబు పేలడం ఏంటి? ఎవరు చేస్తుంటారు? నేనే. అసలు ఈ బ్లాస్ట్ అంతా మన గోడౌన్లోనే జరగాల్సింది. మనం పిల్లల కోసం ఉంచిన మెటీరియల్స్, బట్టలు, న్యూట్రిషన్కి సంబంధించిన ఫుడ్ మెటీరియల్స్ అన్నీ కాలి బూడిదైపోవాల్సింది. నేను ఇందాక కలసం చెంబు కోసం వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే,
నాకింకో 25,000 వస్తాయిరా. అవి ఇచ్చేస్తే నీ అప్పు మొత్తం తీరిపోయినట్టే. ఏదో ఒకటి చేసి అవి కూడా ఇచ్చేరా, పిల్లల స్కూల్ ఫీజు కట్టాలరా. ఇంకో అరగంటలో మనం పెట్టిన బాంబు పేలుతుంది. పేలగానే భ్రమరాంబ బ్యాలెన్స్ డబ్బులు ఇస్తుంది. అవి రాగానే ఇచ్చేస్తాన్రా. ఏంటి, బాంబు పేలుతుందా? భ్రమరాంబ డబ్బులు ఇస్తుందంటాడేంటి? అంటే భ్రమరాంబ ఎక్కడైనా బాంబు పెట్టిస్తుందా? ఎక్కడ పెట్టించుంటుంది? తనకున్న ఏకైక శత్రువు దేవకి మేడమే కదా. డబ్బులు కాసిపడి బాంబు పెట్టాం గాని ఎక్కడ దొరికిపోతామోనని భయంగా ఉందిరా. అయినా అక్కడ సెక్యూరిటీ లేడు, సీసీ కెమెరా లేదు, దొరకంలేరా. అయినా గాయత్రి ఇన్స్టిట్యూట్ గోడౌన్లో ఎందుకు బాంబు పెట్టమన్నారు? వాళ్ళకి ఏవో గొడవలు ఉన్నాయిలేరా. అవన్నీ మనకెందుకు? బాంబు పేలాక మనం వెళ్ళి మిగిలిన డబ్బులు తీసుకొచ్చుకుందాం. పదరా. సరే పద, త్వరగా వెళ్దాం. అమ్మ భ్రమరాంబ, మా మేడంకి షాక్ ఇవ్వాలని మా ఇన్స్టిట్యూట్ గోడౌన్లోనే బాంబు పెట్టిస్తావా? ఇప్పుడు నేను నీకు తిరిగి ఎలాంటి షాక్ ఇస్తానో చూడు. నేను చేసింది తప్పే అనిపించవచ్చు, కానీ భ్రమరాంబ చేసిన దానికి హిట్ ఫర్ టాట్ ఇవ్వాలనుకున్నా. అందుకే మన గోడౌన్లో పెట్టిన బాంబులు తీసేసి భ్రమరాంబ గోడౌన్లో పెట్టాను. ఈ విషయం రాధకు కూడా ఫోన్ చేసి చెప్పాను. అవును మేడం, ఇద్దరం కలిసి ఈ నిర్ణయం తీసుకున్నాం. ముందు వద్దని చెప్పాను. పోలీస్ కంప్లైంట్ ఇద్దామనుకున్నాం, కానీ దానివల్ల భ్రమరాంబకి బుద్ధి రాదు మేడం. ఏ రుజువులు లేవు కాబట్టి తప్పించుకుంటుంది. అంతకన్నా పెద్దగా ఏం ప్లాన్ చేయాలా అని ఆలోచిస్తుంది. అందుకే తను చేసిన పని వల్ల ఎదుటి వాళ్ళకి ఎంత బాధ కలుగుతుందో అంతే బాధ తనకి కలిగించేలా చేయాలని ఈ పని చేశాం. మీకొక మాట చెప్పుండాల్సింది, కానీ వ్రతం హడావిడిలో ఉన్నారు కదా, మళ్ళీ కంగారు పడతారని చెప్పలేదు. మేం చేసింది తప్పైతే క్షమించండి మేడం. మీరేం తప్పు చేయలేదు రాధా. నాకు చెప్పకుండా మంచి పని చేశారు. ఎందుకంటే నాకు చెప్పుంటే గనక నేను ఇలా చేయనిచ్చుండేదాన్ని కాదు. కానీ మీరు చేసిందే కరెక్ట్. మాటలతో విన్నప్పుడు చేతలతోనే చూపించాలి. భ్రమరాంబ వల్ల మీరు పడుతున్న బాధలు కళ్ళారా చూసాం మేడం. మనశ్శాంతి లేకుండా చేస్తోంది. వీటన్నింటికి ఎక్కడో ఒక చోట ముగింపు పలకాలంటే ఇలాంటిది ఏదో ఒకటి జరగాలి మేడం. అందుకే ఇలా చేశాం. మంచి పని చేసావమ్మా. ఒక్కోసారి కన్నుకి కన్నే సమాధానం కావాలి. ఇప్పుడు ఆ బాధ ఏంటో ఆ భ్రమరాంబకి తెలుస్తుంది. ఇంకోసారి ఇలాంటి పని చెయ్యాలంటే ఆలోచిస్తుంది. వెల్ డన్, ఇద్దరూ మంచి పని చేశారు. ఇది వీళ్ళిద్దరూ చేసిన పనా? భ్రమరాంబ ప్లాన్ మార్చిందేమో అనుకున్నా. ఈ న్యూస్ విని భ్రమరాంబ ఎంత కుమిలిపోతుందో. ఈ రోజు జరిగిన అగ్ని ప్రమాదంలో భ్రమరాంబ ఇన్స్టిట్యూట్ కి సంబంధించిన ఒక గోడౌన్ పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. భారత్, ఏమైంది మేడం? మన గోడ తగలబడిపోతుంది. అవును మేడం, మన గోడౌన్ తగలబడుతుందేంటి? అదే కదా నేను అడుగుతున్నాను.
దేవకికి సంబంధించిన గోడౌన్లో బాంబ్ బ్లాస్ట్ జరుగుతుందని ఎదురు చూస్తుంటే ఏంటి ఇలా జరిగింది? ఆ బాంబ్ పెట్టిన వాళ్ళు దేవకి గోడౌన్లో పెట్టబోయి పొరపాటున మన గోడౌన్లో పెట్టలేదు కదా? లేదు మేడం, మన వాళ్ళకి వాళ్ళ గోడౌన్లోనే పెట్టమని చెప్పాను మేడం. అక్కడ పెడితే మరి వాళ్ళ గోడౌన్ కదా బ్లాస్ట్ అవ్వాలి. మన గోడౌన్ ఎందుకు తగలబడిపోతోంది? ఎక్కడో ఏదో తేడా జరిగింది భరత్. ముందా బాంబ్ పెట్టిన వాళ్ళకి ఫోన్ చేయి. చేస్తున్నా మేడం. ఏమైంది? ఫోన్ తీయట్లేదు మేడం. మళ్ళీ ట్రై చేయి. అలాగే మేడం. అసలేం జరిగిందో తెలియాలి. తీయట్లేదు మేడం. అయితే ఇది వాళ్ళ పని. ఈ న్యూస్ దేవకి వాళ్ళకి చెప్పుంటారు. వాళ్ళు డబ్బులిచ్చి మన గొడవల్లోనే పెట్టమని చెప్పుంటారు. వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు మేడం. వాళ్ళ గురించి నాకు బాగా తెలుసు. ఆ దేవకి గురించి, ఆ రాధా మనోహర్ల గురించి నాకు ఇంకా బాగా తెలుసు. వాళ్ళు ఎవరితోనైనా ఏమైనా చేయిస్తారు. అసలు ఏం జరిగిందో కరెక్ట్ గా తెలుసుకుందాం మేడం. ఇంకా ఏంటి తెలుసుకునేది? చూస్తుంటే క్లియర్ గా అర్థం కావట్లేదా? దేవకి గోడౌన్లో పెట్టించిన బాంబు అక్కడ పేలకుండా మన గోడౌన్లో పేలిందంటే ఖచ్చితంగా వాళ్ళ ప్రమేయం ఉండే ఉంటుంది. దేవకిని దెబ్బతీద్దామనుకున్న ప్రతిసారి ఎదురు దెబ్బ తగులుతూనే ఉంది. ఎలా జరిగిందో తెలియాలి భరత్. దేవకి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉందా, లేకపోతే ఆ బాంబు పెట్టిన వాళ్ళు పొరపాటు పడ్డారా? ముందు వాళ్ళని పట్టుకుని డీటెయిల్స్ తెలుసుకో. ఓకే మేడం. సరే మేడం. నోరు తెరవండి. ఇంకా కొద్దిగా తెరవండి. ఇంకా తెరవరా? అది మింగినప్పుడు బాగానే నోరు తెరుచుంటావు కదా, అలా తెరువు. అసలు విజిల్ ఎందుకు మింగారమ్మా? పోయే కాలం కుదురుగా ఉండడం చేతకాక ఏదో ఒకటి చేసి దాన్ని తీసి పుణ్యం కట్టుకోండి బాబు. ఈ ఈలగోలు వెళ్ళాక చచ్చిపోతున్నాం. అదే ప్రయత్నిస్తున్నానమ్మా. మీరు కొంచెం ముందుకు వంగండి. కొట్టేటప్పుడు గట్టిగా దగ్గడానికి ప్రయత్నించండి. అలా మెల్లగా కొడితే ఏమొస్తుంది డాక్టర్? గట్టిగా గుద్దు గుద్దనా? ఏమే ఈ రకంగా నా కొడుకు మీద చెయ్యి చేసుకోవాలనుకుంటున్నావా? చెయ్యం కర్మ, కాలే చేసుకున్నాను. అయ్యో, ఎంత మాట అన్నారు అత్తయ్య గారు. ఏదో డాక్టర్ గారికి సాయం చేస్తే విజిల్ బయటకు వస్తుందేమోనని. అమ్మా, ఎవరేం చేసినా ఆ విజిల్ బయటికి రాదు. అంటే నా భర్తకి ఇక మాటలు రావా? జీవితాంతం ఇలా విజిల్ వేస్తూ బతికేయాల్సిందేనా? కంగారు పడకండమ్మా. దీన్ని తీయడానికి స్పెషలిస్ట్ డాక్టర్ కావాలి. అయితే అతని వెంటనే పిలిపించండి డాక్టర్. అతన్ని ముంబై నుంచి పిలిపించాలి మేడం. 2 రోజులు టైం పడుతుంది. మరి అంతవరకు ఎలా డాక్టర్? ప్రాణాలకేం ప్రమాదం లేదు. ఇక్కడ ఎవరైనా ఆపరేషన్ చేస్తే కుదరదా డాక్టర్? ఎవరు పడితే వాళ్ళు ఆపరేషన్ చేస్తే విజిల్ ఊపిరితిత్తుల్లోకి పోయి ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. వీళ్ళ బండారం బయట పెడతానని నన్ను ఇక్కడే ఆపరేషన్ చేసి పైకి పంపించాలని చూస్తున్నట్టుంది. వద్దు, ఇక్కడ ఆపరేషన్ వద్దు. ఇక్కడ ఆపరేషన్ చెయ్యర్లేరా బాబు? ఆ డాక్టర్ ఎవరో కానీ తొందరగా పిలిపించండి. తప్పకుండానమ్మా. స్పెషల్ డాక్టర్ని కన్సల్ట్ చేసి ఆపరేషన్ ఎప్పుడన్నది చెప్తాను. వస్తాను సార్. వస్తాను మేడం. వస్తాను సార్. డాక్టర్, ఆపరేషన్ అయ్యే వరకు భోజనం పరిస్థితి ఏంటి? మా ఆయన అసలే ఆకలికి ఆగలేరు. తిందామంటే గొంతుకు విజిల్ అడ్డం ఉంది కదా. ఏం పర్వాలేదు, తినిపించండి. మరి విజిల్ పొట్టలోకి వెళ్ళిపోతే? ఏం పర్లేదమ్మా. గొంతులో కంటే పొట్టలోంచి తీయడమే ఈజీ. టైం బాగుంటే ఆపరేషన్ అవసరం లేకుండా దానంతటదే బయటకు వచ్చేయచ్చు కూడా. వస్తానమ్మా. ఒరే, వచ్చేయచ్చంట్రా. కొంచెం గట్టిగా తిను. బెండకాయ వేపుడు, బెండకాయ చారు చేయించుకుని బాగా తిను. దేవకి, మనం ప్రసాదాలు తీసుకుందాం పదండి. దేవకి, ఇంకో 2 రోజుల వరకు మాట్లాడడానికి ఉండదు. ఈలోగా రాధా అమ్మా నాన్నలు వెళ్ళిపోతారు. రాధా మనోహర్లకి పెళ్ళయిందో లేదో కనిపెట్టడం ఎలా? అసలు దీనంతటికీ కారణం
యశోద అన్ని సర్దేశావా? తీసుకొచ్చినవన్నీ సరిగా పెట్టుకునేలా చూసుకో. పెట్టేశానండి. నాన్నా నీకోసం ఎదురు చూస్తున్నావమ్మా. వ్రతం చాలా బాగా జరిగింది. వచ్చిన పని అయిపోయింది. ఇక మేం బయలుదేరతాం. మిమ్మల్ని ఇంకో 2 రోజులు ఇక్కడ ఉంచుకోవాలనే ఉందమ్మా. కాకపోతే ఎక్కడ నా పెళ్లి విషయం బయటపడిపోతుందోనన్న భయంతో ధైర్యంగా ఉండమని చెప్పలేకపోతున్నాను. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ఇంకో 2 రోజులుంటే బాగుంటుందనిపిస్తుంది కదా. ఇక్కడ వీళ్ళ మర్యాదలు, నీకిచ్చే విలువ చూసి మాకు ఉండాలనే ఉంది. కానీ పరాయి వాళ్ళ ఇంట్లో ఎక్కువ రోజులు ఉండటం బాగోదు కదా. నువ్వే వీలు చూసుకుని 4 రోజులు సెలవు పెట్టరా అమ్మా. సరే నాన్న, మేడంకి సరిగ్గా చెప్పి వెళ్తారు గాని. వాళ్ళకి చెప్పకుండా ఎలా వెళ్తాం? అసలే వాళ్లతో మాట్లాడాల్సిన ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. మాట్లాడే వెళ్తాం. ఏంటమ్మా అది? చెప్పం. చెప్తే నువ్వు మాట్లాడివ్వవు. అమ్మా ఏంటో చెప్పమ్మా. చెప్పము. నాన్న మీరేనా చెప్పండి. ఏమి లేదమ్మా, రా చెప్తాను. నాన్న త్వరగా రా. అమ్మా ఏం మాట్లాడతారు మున్ని? ఏమో నాకేం తెలుసు, నువ్వు రా. అయ్యో రా. గొంతులో విజులు ఇరుక్కుపోయింది. రాధా వాళ్ళ అమ్మా నాన్నలు వెళ్లేలోగా ఏదో ఒకటి చెయ్యాలి. ఆపరా నీ విజులుగోలా. నీకు 2 రోజులు ఆపరేషన్ చేస్తానన్నారు కదా, అప్పటి వరకు నోరు మూసుకుని ఉండాలేవా? అయ్యో రామ. రండి కూర్చోండి. కూర్చోండి. వీళ్ళేంటి బ్యాగులు పట్టుకుని బయలుదేరిపోయారు? కొంపదీసి వెళ్ళిపోతున్నారా ఏంటి? వీళ్ళు వెళ్ళిపోతే తర్వాత రాధా మనోహర్ల సంగతి తేల్చడం కుదరదే. ఎక్కడికి బయలుదేరారు? అమ్మ నాన్న ఊరెళ్తున్నారు మేడం. అప్పుడేనా? ఇంకో 2 రోజులు ఉండాల్సింది కదా. మాకు ఉండాలనే ఉందండి. మరి ఉండొచ్చు కదా. నాకు 2 రోజుల్లో ఆపరేషన్ అవుతుంది, గొంతొచ్చేస్తుంది. కానీ అవతల చిన్న చిన్న పనులున్నాయి. మొన్ననే ఆపరేషన్ కూడా అయింది కదా. ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చెకప్లు అవి చేయించుకోవాలి. సరే మీ ఇష్టం. పిలవగానే మా మాట మన్నించొచ్చారు. చాలా సంతోషం. మాకు కూడా చాలా సంతోషంగా ఉందండి. మా అమ్మాయిని మీ ఇంట్లో అమ్మాయిలా చూసుకుంటున్నారు. అలాగే మిమ్మల్ని ఒక విషయం అడగాలి. అడగండి. పర్వాలేదు, అడగండి. మీరేదైనా మొహమాటం లేకుండా అడగచ్చు. ఏమి లేదండి, కూతురికి పెళ్లి చేయాలని ప్రతి తండ్రికి తొందరగా ఉంటుంది. అలాగే నాకు కూడా. మీకు తెలిసిన మంచి సంబంధం ఏదైనా ఉంటే చూసి మీ చేతుల మీదుగా మా అమ్మాయి పెళ్లి జరిపించాలన్నది మా కోరిక. ఎస్, నా డౌట్ కరెక్టే. అమ్మాయికి పెళ్లి చేయమని అడుగుతున్నారు అంటే రాధకి పెళ్లి కాలేదు, మనోహర్తో కలిసి నాటకం ఆడుతోంది. మొత్తం ఇప్పుడు తేలిపోతుంది. అప్పుడే పెళ్లికంత తొందరే వచ్చిందండి. ఇంకా చిన్నపిల్లే కదా. మన పిల్లలు మనకి చిన్నవాళ్ళలాగానే కనిపిస్తారండి. కానీ ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి కదండి. నిజమే, కానీ ఇంకో 4-5 సంవత్సరాలన్నా ఆగితే బాగుంటుందేమో. వాళ్ళ అమ్మాయి పెళ్లి వాళ్ళకి నచ్చినప్పుడు చేసుకుంటారులేరా. ఏదైనా మంచి సంబంధం ఉంటే చెప్పండి, లేదంటే లేదు. అలా అనుకుంటే నాకు 12 ఏళ్లకే పెళ్లి అయిపోయింది. మరి అప్పటి రోజులు వేరు, ఇప్పటి రోజులు వేరు అత్తయ్య గారు. చదువుకోవాలి, స్థిరపడాలి, ఆ తర్వాతే పెళ్లి. నిజమే అనుకోండి, కానీ నా ఆరోగ్యం బాగోలేదు. తొందరగా పెళ్లి చేస్తే నా బాధ్యత తీరిపోతుంది కదా అని. రాధ వాళ్ళ అమ్మా నాన్నేమో రాధ పెళ్లి గురించి అడుగుతుంటే మేడం వాళ్ళు మున్ని గురించి అనుకుంటున్నారు. ఇదే కన్ఫ్యూజన్ ఇలాగే ఉంటే బాగుండు.
వీళ్ళేమో రాధ గురించి అడుగుతుంటే అన్నయ్య వదిన దృష్టిలో రాధకి పెళ్ళైపోయింది కాబట్టి రాధ చెల్లెలి గురించి అడుగుతున్నారని అనుకుంటున్నారు. ఈ కన్ఫ్యూజన్ క్లియర్ చెయ్యాలి. తను సత్య కాదు, గాయత్రి. నువ్వెందుకు నమ్మట్లేదు? ఎందుకంటే తన ప్రవర్తన అలా ఉంది. తన వెనక ఏదో రహస్యం ఉంది మనోహర్. ఎవరో తన వెనక ఉన్నారనిపిస్తోంది. ఎందుకు అలా అనిపిస్తుంది? నువ్వు సరిగ్గా ఆలోచిస్తే నీకే తెలిసిపోతుంది. ఇప్పుడేం చేద్దామంటావు? తను గాయత్రి కాదు అని ప్రూవ్ చేయాలి. అసలు కొంచెమైనా బుద్ధుందా నీకు? ఏదో ప్లాన్ చేస్తానని చెప్పి ఏమీ చేయకుండా చేతులు ముడుచుకొని కూర్చుంటావా? నేనిన్ని మాటలన్నా నవ్వుతున్నావా? సిగ్గులేదా నీకు? నీకు నిజం తెలియక. ఏంటి? రోషన్ సరిగ్గా నల్లపూసల టైంలోనే బెలూన్స్ ఎందుకు పేల్చాడు? కొంచెం ముందు పేల్చచ్చు, లేదంటే తర్వాత పేల్చచ్చు. సరిగ్గా అప్పుడే ఎందుకు పేల్చాడు? మన అద్భుతమైన ప్లానింగ్ అది.